హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన మెంతికూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి బాగా కలుపుకోవాలి. ఇలా వెల్లుల్లి దంచేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి కలుపుకోవాలి, లేకపోతే మాడుతుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగి వేయాలి. వాటర్ రాకుండా ఇలా మొత్తం కొంచెం కొంచెం తీసుకుంటూ వేయాలి. ఇలా చికెన్ మొత్తం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో మెంతికూర వేసుకోవాలి. మెంతికూర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత ఇలా చూడండి. ఇలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వారు ఎక్కువ వేసుకోవచ్చు. మరీ ఎక్కువ కూడా వేయద్దు. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది. అప్పుడు మళ్ళీ వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా వస్తుంది. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా
కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన మెంతికూర చికెన్ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.